నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మనవడు చంద్రకుమార్ బోసు ఈయన ఆజాదీ హిందూ పార్టీ అని కొత్త పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించాడు. మన జన్జీ ఏదైతే వచ్చిందో ఆ జన్జీని స్ఫూర్తిగా తీసుకొని ఈ పార్టీ పెడుతున్నానని చెప్పి ఆయన ప్రకటించాడు. ఇంతకుముందు బీజేపీలో ఉన్నాడు ఈయన. పశ్చిమ బెంగాల్ కలకత్తాలో బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత ఏమొచ్చేసి ఎన్నికల ముందు మొన్న జరిగాయి కదా అసెంబ్లీ ఎన్నికలు, దానికంటే ముందే టీఎంసీలో చేరాడు. టీఎంసీలో చేరిన తర్వాత పార్టీ ఓడిపోయింది, ఆయన ఓడిపోయారు. అలాగే ఈ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటిస్తున్నాడు. అయితే చంద్రకుమార్ బోస్ గారు ఎవరు అంటే ఆ నేతాజీ గారి సొంత మనవడు కాదు, వాళ్ళ అన్నయ్య శరత్ చంద్ర బోస్ గారి మనవడు అన్నమాట. సుభాష్ చంద్రబోస్ గారి వాళ్ళ అన్నయ్య మనవడు. సుభాష్ చంద్రబోస్ గారికి ఒక పాపే ఉన్నారు, ఆవిడ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఇప్పుడేమొచ్చేసి వాళ్ళ పిల్లలు ఇటువైపు రాలేదు, అక్కడే ఉంటున్నారు. ఆ సుభాష్ చంద్రబోస్ గారి వారసత్వానికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, కానీ తాత అవుతారు కదా, వాళ్ళ తాతగారి తమ్ముడు కాబట్టి ఆయనకి కూడా తాత అవుతారు. ఆ విధంగా ఆయన పేరు చెప్పుకుంటున్నారు. కానీ ఈయనకి అంత స్థిర ఇదేమి లేదు, అంటే స్థిరంగా ఉండేటటువంటి ఆలోచనలు ఉండవు. ఈయన పార్టీ పెట్టినా ఇప్పుడు ఎవరో కూడా ఆయనకి ఓట్లు వేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు వాస్తవంగా చెప్పాలంటే. పైగా జన్జీని స్ఫూర్తి అంటున్నారు ఈయన. జన్జీ స్ఫూర్తి అంటే ఈయనకి ఇప్పటి వరకు ఇంచుమించు ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటాయి ఈయనకి. కాబట్టి ఈయన ఇప్పుడు జన్జీ ఎవరు నమ్మరు. పైగా ఇలాంటప్పుడు ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఏదైనా ఉంటే బీజేపీలో ఉండడం మంచిది. ఇప్పుడు పదవులు ఆశించి కాదు, సిద్ధాంతాలు ఆశించి ఇలాంటి వారు పార్టీలో కొనసాగాలి. పదవులు కాకుండా ఆ సిద్ధాంతాలని బయటికి చెప్పే విధంగా యువతని మంచిగా స్ఫూర్తి పొందే విధంగా ఉండాలి. వాళ్ళ తాతగారు ఏమొచ్చేసి అంటే సుభాష్ చంద్రబోస్ గారు సెక్యులర్ భావజాలాన్ని పాటించారన్నారు. సెక్యులర్ భావజాలమా లేకపోతే హిందూ భావజాలం అనేది అప్పుడు లేదు అసలు. సుభాష్ చంద్రబోస్ గారు ఉండే నాటికి మనుషులందరూ సమానమే. ఆ తర్వాత జరిగిన దరిద్రపు పరిస్థితుల వల్ల వచ్చినటువంటివే ఈ సెక్యులర్ హిందూ ఇవన్నీ. కానీ అసలు 1947లో మనం 3 భాగాలుగా విడిపోయాం కదా. ముస్లింలకి తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఇచ్చారు. అలాగే హిందువుల కోసం అని చెప్పి ఇక్కడ భారతదేశం ఉంచారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ముస్లింలైనా ఉండొచ్చు, అక్కడ హిందువులైనా ఉండొచ్చు అని కూడా తర్వాత ఏమొచ్చేసి ప్రతిపాదన చేశారు. ఎందుకంటే విపరీతంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని చంపేసి అక్కడ ట్రైన్ల ద్వారా పార్సిల్ చేసి ఢిల్లీ పంపించడం జరిగింది. దాంతో గాంధీ గారు ఏమన్నారంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోండి, ఇక్కడ ముస్లింలు ఉండిపోవచ్చు, అక్కడ హిందువులు ఉండొచ్చు, కాకపోతే ఆ ప్రాంతం ముస్లింల కోసం, ఈ ప్రాంతం హిందువుల కోసం అన్నారు. కానీ ఏం జరిగింది? ఇది సెక్యులర్ దేశం అయింది, అది ఇస్లామిక్ దేశం అయింది, ఇది బంగ్లాదేశ్ అయింది. అందరూ బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ మనకే అన్యాయం జరిగింది. ఇప్పుడు మనం సెక్యులర్ భావజాలంతో ఉండొచ్చు, కానీ హిందుత్వం వైపే ఉండాలి. అంటే సెక్యులర్ భావజాలం ఉండడము అనేది హిందుత్వంలో ఉండడం అనేది సెక్యులర్ భావజాలం కాకుండా పోదు. హిందుత్వం అనేది సెక్యులర్ భావజాలం. సనాతనం అంటేనే పక్కా సెక్యులర్. అదే నీకు అసలైనటువంటి లౌకికవాదం. ఇలాంటి లౌకికవాదానికి ఇప్పుడు సపోర్ట్ చేయాలి ఇలాంటి పెద్ద మనుషులు అందరూ కలిసి. పైగా ఇప్పుడు ఈయన టీఎంసీలోకి వెళ్ళడం, బయటికి రావడం, బీజేపీ నుంచి బయటికి రావడం ఎవరు నమ్ముతారు?